కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రికలో నుంచి చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వరకు ఉన్న వచనాలు చదవండి. ఏడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకున్న వారారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇంటి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగు. ఈ చదివిన భాగంలో కొన్ని విషయాలు చేసుకున్నాము. మన జీవితంలో సరి చేసుకోవాల్సినవి కూడా మనం సరి చేసుకున్నాం. అందరికీ దేవుని యొక్క సువార్త మనకు తెలుసు. పాపములుగా జీవిస్తున్నప్పుడు ఏ నిరీక్షణ లేకుండా ఉన్న సమయంలో దేవుడు ఎక్కడో ఏదో సమయంలో ఏదో సందర్భంలో ఎక్కడో మనకు ఆయన రక్షణ సువార్త మనకు అనుగ్రహించారు. ఇది మన గొప్ప భాగ్యం. ఇతరులు ఇంకా మారలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు నేను ఇక్కడ కూర్చొని దేవుని అన్ని విషయాలు మనం చెప్తూ ఉండగా ఇంకా ఇంకా చాలా విషయాలు మనకు ఈజీగా అర్థం అయిపోతాం. మిగతా వాళ్ళకి ఏమి ఎంత చెప్పినా ఉందో వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది కేవలం దేవుని మన గొప్పతనం కూడా కాదు. మళ్ళీ నేనే అర్థం చేసుకున్నానని చెప్పుకోవడం లేదు. ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనలో ఆయన రక్షణ ఇచ్చారు కనుక మీకు అర్థం అవుతుంది. మరి వాళ్ళ సంగతి మనము చెప్పలేము. మీరు నేను ఎందుకు అర్థం చేసుకున్నాను చెప్పండి. కేవలం దేవుని యొక్క కృపలో రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారు? మనం అందరం రక్షించబడే వెనకాల ఒకే ఒక కారణం, ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం ఉండాలి. ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి. ఒక దినం ఆయన ఎదుట మనము నిర్దోషంగా సంతోషంగా మనం ఆయన సన్నిధిలో కనపడాలి. ఇదే మన ఒక ఉద్దేశం ఈ లోకంలో. సో మనకి ఇంతకుముందు పాపంలో జీవించే వాళ్ళు, మనకు ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళు చాలా విషయాలు మనకు తెలియదు. ఎందుకంటే లోకంలో మన చుట్టూ పరిస్థితుల్లో మనం అందరం కలిపి ఒక భ్రష్టత్వంతో కూడిన ఒక సమాజం ఏర్పాటు చేసుకున్నాం. మనము దాంట్లో భాగము, మనము కారకులమై ఉన్నాం చాలాసారి. ఇలాంటి ఒక దుష్ట సమాజంలో మన అనేక విషయాలు ఇంతకుముందు నేర్చుకున్న విషయాలు అన్ని కూడా మానివేయాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత పరలోక విషయాలు మనకు అర్థం అవుతుంది, దేవుని స్వభావం అర్థం అవుతుంది. ఇంకా నేను జీవించే పద్ధతి ఏంటి, ఇది కరెక్ట్ కాదు అనేది మనం గ్రహించే ఒక పరిస్థితిలో ఉన్నాము. గ్రహించే ఒక మనస్సు దేవుడు మనకి ఇచ్చున్నారు కనుక మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మన శత్రువుల్ని ప్రేమించాలి, ఇతరుని ప్రేమించాలి, గాడిలు చెప్పుకోకూడదు, ఇతరుని దూషించకూడదు, ఇవన్నీ చేయకూడదు అనేది మనం ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు అనేకులు కూడా జనులు అలాగే వేరే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా మా దాంట్లో కూడా మంచి మంచి విషయాలు ఉన్నాయి అంటారు. అందరిలో నీ గ్రంథాల్లో మంచి విషయాలు ఉన్నాయి, కానీ లోకం ఇంత చెడ్డగా ఎందుకు ఉంది? దానికి ఏంటి ఎక్స్ప్లెనేషన్? మనమే కదా. సో అర్థం చేసుకోండి. చాలా వరకు గ్రంథాల్లో ఉండడం కాదు, కానీ దాని ప్రకారం నడుచుకోవడం చాలా అవసరం. కేవలం యేసుక్రీస్తు ప్రభు మార్గం చూపిస్తున్నారు, సత్యం చూపిస్తున్నారు. ఆయన మనకి నడిచే ఒక పద్ధతి కూడా చూపిస్తున్నారు. మన వల్ల అవదు అని కూడా చెప్పారు. నీ వల్ల అవదు, అందుకే నీకు పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఇంతకుముందు చనిపోయిన మీ యొక్క ఆత్మ, చచ్చిన స్థితిలో ఉన్న మీ ఆత్మ పరిశుద్ధాత్మ ఒక చేయిస్తారు. ఆయన మనల్ని లేపి అనుదినం నడిపిస్తారు. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదని నేర్పిస్తూ దేవుని సంబంధమైన విషయాలు, అనేక విషయాలు మనకి నేర్పిస్తూ మనల్ని పడిపోయినప్పుడు మళ్ళీ చేయబట్టి మనల్ని లేపి ప్రతిసారి లేపి మనల్ని, మనలో ఉన్న ఆత్మని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ ఇద్దరు ఒక కాంబినేషన్ లో మన శరీర క్రియల్ని మనము అంతం చేస్తూ ఉన్నాము, నశింప చేస్తూ ఉన్నాము. లేదు, నేను ఇది చేయను, ఇలా నేను చూడను, ఈ చెత్త పని నేను చేయను, ఈ చెత్త నేను మాట్లాడను అనేది. ఇంతకుముందు అయితే మన ఆత్మ
అదే సచ్చిన స్థితిలో ఉంది, దానికే దిక్కు లేదు, ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తం వల్ల, ఒక విమోచన కడుగుదల వల్ల దేవుని ఆత్మ మనలో నివసించే అవకాశం ఉన్నది. ఆయన ఆత్మ మనలో వచ్చున్నది కనుక మన ఆత్మ కూడా మళ్ళీ లేచి నూతన ఒక జీవిగా జీవించడానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తుంది. సో దీంట్లో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం చూడండి, రాసుంది, నేడో రేపో మనము ఫలానా చోటుకి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి మనము కొంచెం వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎందుకంటే మీరు నేను అందరం కూడా దాదాపు ఇదే కేటగిరీలో ఉన్నాము. మన వ్యాపారం గురించి మనం చెప్పుకోం, కానీ రేపటి గురించి ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. యవనస్తులు అయితే రేపు చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, మా ఫ్యామిలీ నేను చూసుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అలాగే ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, శాలరీస్ ఉన్నవాళ్ళు, ఆస్తులు రేపు నెక్స్ట్ మంత్ నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీతో నేను ఇది చేస్తాను, అది చేస్తాను, వచ్చే వారము వచ్చే సంవత్సరం నేను ఊరికి వెళ్తున్నాను, అక్కడ కొంచెం అందరూ గ్యాదర్ అవుతారు, అన్ని రకాల ప్లానింగ్లు చేస్తాం. చాలా చాలా రకాలుగా మనం ప్లాన్ చేసుకుంటాం. అవునా కాదా? వాస్తవం. చాలాసారి మనం కూడా అది చేసాం. తప్ప అండి అది? ఇక్కడ బైబిల్ ఎందుకో అది దాన్ని ఒక వేరే రీతిగా తీసుకుంటున్నారు. ఏం చెప్తుంది బైబిల్? చెప్తున్నారు, మీ జీవితం ఏం మాట, మీకు నెక్స్ట్ ఊపిరి వస్తుందా రాదా మీకు తెలియదు. హార్ట్ అటాక్ వస్తే ఇంకా నెక్స్ట్ ఊపిరి అనేది కూడా తీసుకోవడానికి కష్టము. మీకు ఈరోజు సంగతి తెలియదు, రేపటి సంగతి తెలియదు, వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి బైబిల్ మనకి చెప్తున్నారు. మీరు ఆవిరి వంటి వారు, జస్ట్ కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఒక పరిస్థితి మనది. మీరు రేపటి గురించో ఎల్లుండి గురించో అవతల ఎల్లుండి గురించి ఎలా మాట్లాడగలుగుతారు? లాభాల సంగతి వదిలేయండి, అసలు మీరు ఉంటాయి కదా. తర్వాత మాట చూడండి, మనం ఇలా చెప్పాలి, దేవుని చిత్తమైతే మన ఇదో అదో చేద్దాము, దేవుని చిత్తమైతే అని మనం చెప్పగలగాలి. కానీ ఇక్కడ చెప్తున్నారు, మీ డంబములను మీరు అతిశయిస్తున్నారు. ఇది డంబము అంటున్నారు, ఇది అతిశయం అంటున్నారు. ఎప్పుడన్నా దీన్ని ఈ విధంగా చూసామా అండి? ఒకవేళ చూడకుంటే ఈరోజు చూడండి, ఇలాంటి మాటలు, రేపటి ప్లానింగ్, ఎల్లుండి ప్లానింగ్, ఇవన్నీ డంబంతో కూడిన విషయాలు. అంటే రేపటి గురించి ప్లాన్ చేయొద్దని చెప్పట్లేదు, వచ్చే సంవత్సరం గురించి ఏదో చేయాలని ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పట్లేదు. కానీ ఏది చేసినా ఓకే, చాలాసార్లు ఆలోచించాలి, మనం రేపటి గురించి ఆలోచించాలి. అందుకే కదా మనము డబ్బులు కొంచెం సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే మన ఏ రోజు వచ్చే డబ్బులు ఈ రోజే ఖర్చు పెట్టి రేపటి గురించి చింతపడకుండా వ్యక్తులుగా లేవు కదా. మనం ఇంకో 10-20 సంవత్సరాల వరకు సరిపడా బ్యాలెన్స్లు మనం ఉంచుకుంటాం. ఎందుకంటే రేపటి దినం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. సో అది తప్పు కాదండి, కానీ ఎప్పుడు మైండ్ లో ఒక పక్కన ఉండాలి. ఉంటానో లేదో తెలియదు, ఆస్తి అయితే నా వరకు ఉంచుతాను, అది గిరవేసుకొని 50-90 సంవత్సరాల వరకు ఉన్నదాన్ని పోగేసుకోవడం కాదు. కానీ నేను సమృద్ధిగా దేవుడి చిత్త ప్రకారం ఇవ్వడము, సహాయం చేయడము, నేను జీవించడం అన్నీ చేస్తాను. నేను మిషనరీగా అయితే జీవించను, కానీ అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు కూడా పెట్టాను. దేవుని చిత్తం అయితే బ్రతుకుంటాము, దేవుని చిత్తం అయితేనే ఇవన్నీ కూడా. లేకుంటే ఏముంది, రేపు అన్నీ పోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా చాలా వచ్చినా నాకేం ప్రాబ్లము లేదు అనే ఒక మనసు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నది. నేను కేవలం ఆలోచించగలుగుతాను, కానీ నా ఆలోచనలు చాలా, దానికి పెద్ద దాని సరిహద్దులు చాలా ఎక్కువ ఆలోచించలేను. అంతకంటే దూరం నేను ఆలోచన వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా చాలాసారి వ్యర్థమైన రూట్లో వెళ్ళిపోతాం. దేవుని మన ప్లానింగ్ లో ఎప్పుడు ఉంచుకోవాలి. దేవుడు కేవలము చర్చిలో ఉన్నప్పుడు గుర్తొచ్చే ఒక వ్యక్తిగా మనకు ఉండకూడదు. అప్పుడప్పుడు ప్రేయర్ మీటింగ్స్ లో ఆయన మనసులో వస్తారు అనే వ్యక్తిగా ఉండకూడదు. అవసరం ఏదో పడింది, చాలా ఇబ్బందులో ఉన్నాము, అప్పుడు మొరపెట్టే విని మనకు సహాయం చేసే వ్యక్తిగా మారకూడదు ఆయన. మన అనుదిన జీవితంలో ప్రతి పనిలో ఆయన తోడున్న వ్యక్తి, మన శరీరంలో ఒక భాగం ఆయన. ఇప్పుడు
కొత్త నిబంధనలో మన యందు నివసిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ ఒక ఆలయమై ఉన్నాం మనము. ఆయన మనకి ఎప్పుడు విడిచిపెట్టని ఒక వ్యక్తిగా ఉన్నారు. మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన ఎక్కడ వెళ్ళినా మనతో ఉన్నారు. సో ఆయన చెప్పే మాట ప్రకారమే మనం వెళ్ళాలి. ఇది కొంచెం వింతగా ఉండొచ్చు చాలా మందికి, ఎందుకంటే మనము ఇప్పుడు మాట్లాడతాం బయటికి వెళ్ళంగానే దాదాపు సాయంత్రం మళ్ళీ ఏ వరకు గుర్తురా దేవుడు మన లైఫ్ లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ కనపడదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మొదటి విషయము ఈ బైబిల్లో ఎన్నో చోట్ల రాస్తుంది, మన జీవితం ఏ పాటిది అనేది మనం గ్రహించుకోవాలి. అది ఇక్కడైతే ఆవిరి అనే రాస్తుంది. అదే కీర్తనలు 144లో రాస్తుంది. 4వ వచనము, ఒక ఊపిరిలాగా ఈ జీవితం. ఒకరెవరన్నా తీయండి, జస్ట్ చూడండి, అందరు తీయాల్సిన పని లేదు. కీర్తనలు 144 4వ వచనం, ఆ జీవితం ఒక ఊపిరితో అక్కడ పోవచ్చు. అలాగే యెషయా ప్రవక్త ఆయన రాస్తూ ఉన్నారు 40 అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో, మనుషుడు ఒక గడ్డి లాంటి వాళ్ళు, దే ఆర్ లైక్ గ్రాస్ లో ఉన్న ఆ పూలు సమానము, అది కాసేపట్లోనే వాడిపోద్ది. మన జీవితాన్ని ఆ విధంగా వర్ణిస్తున్నారు. ఆవిరిలాగా, మన ఊపిరిలాగా, గడి మొక్క వలె. ఇక ఒకసారి మన కీర్తనలో చూద్దాము. 39వ కీర్తన, 39వ కీర్తనలో 5వ వచనం చూడండి. ఆ దినముల పరిమాణమును బెత్తడంతగా చేసి ఉన్నావు, ఈ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. 4 నుంచి నా ఒక అంతము ఎట్లున్నది ప్రభు నాకు తెలియచేయండి అని చెప్తున్నారు. ఆ దినముల ప్రయాణం ఎంతైనది నాకు తెలుసు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇంకా చూడండి, దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, బెత్తడంతగానే ఉన్నది అంటున్నారు. ఈ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మన వయసు 90 అంటే చాలా మంది 30 సంవత్సరాల వరకు బతికారంట, కానీ దేవుడు ఎంతో మందిని అలా చూశారు. 1000 సంవత్సరాలు జీవించే మనుషులు, 1000 సంవత్సరాలు జీవించి ఆ కాలం నుంచి మనుషులు చూస్తున్నాం. మనకి 90 పెద్ద విషయం కాదులేండి. ఆయన దాని గురించి అంత ఇది అని చెప్తూ ఆయన చెప్తున్నారు, మన జీవితం ఆయన దృష్టిలో ఏమీ లేదు, కేవలం ఒక ఊపిరి వలె. ఎంత బలమైన వ్యక్తి, ఎంత స్థిరుడైన వ్యక్తి, బాగా సెటిల్ అయ్యారు, బాగా ఆస్తులు ఉన్నాయి, డబ్బులు అన్నా కూడా ఆయన గురించి ఏం రాసింది 5లో 2వ భాగము, ఆయన ఒట్టి ఊపిరి. ఎంత స్థిరము, ఎంత బలంగా ఉన్న వ్యక్తి అన్నా దేవుని దృష్టిలో ఈయన ఊపిరి తీసేయగానే వెంటనే పడిపోతాడు. ఎంత బలమైన వ్యక్తి అన్నా సరే, ఒక్క క్షణం చాలా, ఊపిరి ఆ ప్రాణం తీసేసుకుంటే అక్కడే ఫ్లాట్, మళ్ళీ దేనికి పనికి రాని ఒక వ్యక్తిగా మారిపోతారు. అంత గుర్తున్నాడు కదా మన గోలియాత్ గారు, ఆయన ఎవరు 1 గంటలోనే ఆయన స్టోరీ అయిపోయింది. ఇంకా ఎవరు అనడానికి మనిషి లేడు, ఆయన్ని ఓడే వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరు బయట మనిషి అంతే. తర్వాత చూడండి ఇంకో మాట కూడా 6వ వచనంలో చూస్తే, అది ఒక తిరుగుతున్న నీడ వలె. అలాగే ఆయన తొందరపాటు అంతా కూడా గాలికే రాస్తుంది. అందుకే మనం గుర్తు పెట్టుకోవాలి, ఈ హడావడ్లు, డ్రామాలు, పరుగులు ఇవన్నీ గాలికే అని రాస్తుంది. వేస్ట్. చాలా హడావడి చేసేస్తూ ఉంటాం చాలాసారి మనం చాలా ప్లేసెస్ లో, అనవసరమైన విషయం గురించి గగ్గోలో పెట్టేస్తా ఉన్నాం. ఇంత పని జరిగినా, ఈవెన్ కూరగాయల దగ్గర ఇంత ఎక్కువ ఖరీదు అయిపోయిందండి, ఇంకా ఖర్చు అయిపోయిందండి, ఇంత మోసం చేసేస్తున్నారు, చాలా హడావడి, అంతా వేస్ట్. ఇంకా చాలా చేస్తా ఉన్నాయండి. సో ఇక్కడ రాసింది రావడంతా వేస్ట్. మళ్ళీ మీరు ఎంత, ఆయన ఒక ఊపిరి, మీరు ఒక ఊపిరి, ఇద్దరి మధ్యలో గొడవలేంటి, మ్యాచింగ్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు ఇంత టెన్షన్లు పెంచుకుంటారు అనే ఒక విషయము మన ఇక్కడ చూసాం. సో మొదటి విషయం మనం చూసాము, మన ప్రతిరోజు ప్లానింగ్ లో దేవుడు
మనకి ఎప్పుడు కూడా ఉంటే మంచిది. ఎందుకంటే సామెతలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం, అన్ని మార్గంలో ఆయన ఒక అధికారాన్ని అంగీకరించాలి దేవుడున్న. అప్పుడు ఆయన మన మార్గంలో సరళంగా చేస్తారు. తీసుంటే చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. మీ ప్రవర్తన అన్నిట్లో కూడా చెప్పాలి, దేవా ప్రభువా నీ అధికారమే ఉన్నది, నేనేదో ప్లానింగ్ చేస్తున్నాను కానీ చివరి డెసిషన్ మీదే, నీ అధికారమే ఫైనల్ గా జరుగుతుంది అనేది మనం చెప్పగలగాలి ప్రతి దాంట్లో. తర్వాత ఏంటంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇక్కడ మంచి విషయం ఏంటో తెలుసా, మన ప్లానింగ్ అవసరం లేదండి పెద్ద, మన ప్లానింగ్ కొద్ది వరకు ఉంటది కానీ ఆయన ఎప్పుడైతే ఆయన అధికారాన్ని మనం అంగీకరిస్తామో ఆయన మార్గంలన్నీ కూడా సరళం చేసేస్తారు. ఈజీగా పనులు జరిగేలాగా ఆయన చేసేయగలుగుతారు. చాలాసార్లు మన జీవితంలో కూడా చూసుకుంటాం, ప్రార్థన చేసి వెళ్ళిన రోజు ఎంత ఈజీగా పనులు అయిపోతాయి. కొన్ని రోజులు ప్రార్థన మానేసి ప్రిపరేషన్లు ఎక్కువ చేసుకొని వెళ్ళిన రోజు మొత్తం గందరగోళంగా ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అడగండి, ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన, సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. మనం అడిగితే ఆయన ఇస్తారు. ఆయన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. సో దేవుణ్ణి మనం ఆయన ఒక అధికారాన్ని అంగీకరించాలి. ఆయన రేపట్లో ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, రేపట్లో ఉన్నారు, ఒక సంవత్సరం తర్వాత కూడా ఆయనకి తెలుసు. ఆయన్నే అడగాలి, ఆయన ప్రకారమే మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే మనం అర్థం చేసుకోవాలి, మనము ఆవిరి వంటి వారం, ఊపిరి వంటి వారం, గడ్డి వంటి వారము, మనకి ఒక గ్యారంటీ అనేది లేదు. సో మన మాటలు కానీ ప్రవర్తన కానీ అన్నిట్లో కేర్ఫుల్ గా ఉండాలి. ఈ బయటికి వెళ్ళగానే ఎవరో కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, ఏదో మాట్లాడతారు, ఎవరితోనో మనం గొడవ పడ్డాం, వాళ్ళు ఏదో అన్నారు, మనకు కూడా కోపం వచ్చింది, మనం కూడా ఏదో అన్నాం, మనకు వెంటనే కాకపోతే క్రైస్తవులుగా మనకు వెంటనే గుచ్చుకోవాలి. వాళ్ళ తప్పైనా మన తప్పైనా మనం అంత కోపంగా మాట్లాడగానే మనకే హృదయంలో గుచ్చుకుంటారు, అయ్యో వాళ్ళు మాట్లాడారు కానీ నేను అలా చేయకూడదు అని చెప్పి మనం గుచ్చుకోవాలి మొదటిగా. అది రాగానే సర్లే అని చెప్పి మనస్సాక్షి గుచ్చుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ మనతో చెప్తూ ఉన్నారు, అది సెర్చ్ చేసుకో, ఎందుకు అది పెంచుకో, జస్ట్ ఏదో సారీ చెప్తే చెప్పు, అదర్వైజ్ మెల్లిగా శాంతించేసి అక్కడి నుంచి వచ్చే లేదు అని చెప్పి మనము పరిశుద్ధాత్మని ఎదిరిస్తాం. మన ఇప్పుడు నేర్చుకున్న విషయాలను ఎదిరిస్తాం. లేదు వాళ్ళు నాకు సారీ చెప్తే కానీ నేనేం చెప్పలేదు కదా, వాళ్ళే వచ్చి చెప్పారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు కోపం వచ్చింది, లేకుంటే నేనేమన్నా వెళ్ళి గొడవ పడ్డాను ఇంటికి అని చెప్పి సమర్థించుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీకు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ ఏమైందండి స్టోరీ? అక్కడికి ఒక విషయము మీకు తెలుసు చేయకూడదు, సెర్చ్ చేసుకోవాల్సిన విషయం అక్కడ వదిలేసి వచ్చారు, అదేమో అలా అయిపోయింది. మరి నాకు తెలియదు తర్వాత ఏం జరుగుతుందో, దాని శిక్షలు కష్టం ఏంటో తెలియదు, కానీ ఎక్కడో మనము దాన్ని ఏదో మన జీవితంలో ఒక డిస్టర్బెన్స్ వదిలేసి మనం వెళ్తున్నాం. మనం చేయాల్సింది ఏంటో తెలుసండి, ఏ సమయానికి ఆ సమయం, ఏ పూటకి ఆ పూట, ఏ మాటకి ఆ మాట అక్కడికి క్లోజ్ చేసేయాలి. ఏది కూడా రేపు చూద్దాంలే అండి అని చెప్పి ఉంచకూడదు. నేను రేపు చెప్తానులే అండి, ఈరోజు ఏదో అనేసాను రేపు వెళ్ళి సారీ చెప్తాను, ఏ పూటకి ఆ పూట, ఏ క్షణానికి ఆ క్షణం సెర్చ్ చేసుకోవడమే. అప్పుడు మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఆ ఒక సంభాషణ నుండి, ఆ ఒక పరిస్థితి నుంచి, ఆ ఒక ఇంటి నుంచి, ఆ ఒక స్థలం నుంచి మీరు మనశ్శాంతిగా బయటికి అడుగు పెట్టాలి. మనశ్శాంతిగా, మీకు మనసు ఇంకా శాంతించలేదు అనుకోండి, ఏదో తేడా ఉన్నట్టే లెక్క. దేవుడు మన హృదయంలో అదొక మంచి వరం ఇచ్చారు, ప్రత్యేకంగా క్రైస్తవ బిడ్డలకి. మీకు డిస్టర్బెన్స్ మీ మైండ్ లో, మీ మనస్సాక్షి గుర్చుకుంటుంది. మన మనస్సాక్షి ప్రత్యేకంగా సున్నితంగా ఉంటుంది, ఎందుకంటే మనం బైబిల్ చదువుకుంటున్నాం కాబట్టి, దేవుని వాక్యాలు మన హృదయంలో పడుతుంది కాబట్టి. ఇంతకుముందు మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ రోజు మనకి చాలా గుచ్చుకుంటూ ఉంటది. సో మన మనసులో మనశ్శాంతిగా లేకుంటే అర్థం చేసుకోవాలి, ఏదో తేడా, అదే సెర్చ్ చేసుకోవాలి, ఏంటి 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 అని ఆలోచించి పట్టుకొని మీ మనసుకి శాంతి కలిగే వరకు వదిలిపెట్టకూడదు. అది బెస్ట్ పని. మీరు తర్వాత మీకు ఏమైనా అయినా అవకాశం లేకుండా మీ మనసు అయితే ఈ విషయంలో జాగ్రత్త పడతాము. తర్వాత ఇంకో విషయం మనం చూద్దాము.
ఇప్పుడు అక్కడ యాకోబులో మనం చదివిన ప్రకారం లాభాల గురించి మాట్లాడుతున్నాము. ఈ రేపటి దినమో లేకుంటే వచ్చే సంవత్సరం ఫలానా పట్టణానికి వెళ్తాము, కొన్ని లాభాలు సంపాదిద్దాము, అవి చేద్దాము, ఇది చేద్దాము, నేను చదువుకుంటాను, మంచి జాబ్ నాకు వస్తుంది, అది నేను సంవత్సరం కోచింగ్ తీసుకుంటే నాకు ఆ జాబ్ వస్తుంది, లేకుంటే నేను సంవత్సరం కొంచెం మనము కష్టపడితే మనకు ఆ సైట్ కొనుక్కోవచ్చు. ఇలాంటి రకరకాల మన లెక్కలు ఉంటాయి కదా. సో వీటి విషయాల్లో మనము ఒక్కసారి మనం అర్థం చేసుకున్నాం. మనకున్న స్కిల్స్, మనకున్న తలాంతులు, మనకున్నవి ఈ రోజు ఏమన్నా ఉంటే ఇది కేవలము దేవుడు మనకిచ్చారు. మన నోటితో చాలాసారి ఒప్పుకుంటాం, అవునండి అన్ని దేవుడే ఇచ్చారంటాం, కానీ హృదయంలో చాలాసారి ఓకే నా స్కిల్లే అండి అనుకుంటాం. చాలాసార్లు మనం మనల్ని చాలాసార్లు మోసం చేసుకుంటూ ఉంటాము. మనకి స్కిల్ లేదండి. చాలాసారి మనకి దేవుడు మనకి చూపిస్తారు, నీ దగ్గర ఏం లేదు, నువ్వేమి చేయలేవు అనే కొన్ని పరిస్థితులు ఆయన చూపిస్తారు ప్రత్యేకంగా. యాయేర్ ఒక స్టోరీ మనకి తెలుసు కదండి. యాయేర్ గారు లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన గురించి రాసి ఉంటుంది, మార్కులో కూడా రాసింది. కానీ అక్కడ రాసింది యాయేరు ఒక సమాజ మందిరంలో పెద్ద ఆయన. అవునండి, ఆయన సమాజ పెద్ద ఆయన. ఆయనకు ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆ రోజు కంటే ముందు ఒకసారి ఊహించుకోండి, ఒక మంచి సమాజ మందిరంలో పెద్ద ఆయన, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సమాజ మందిరంలో పెద్ద అయినా కానీ దేవుడు అంటే పెద్ద అవసరం లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళ జీవితం అలాగే గడుస్తుంది. మీరు నేను కూడా అలాగే. మనకి ఏదైనా సమస్య వచ్చే వరకు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం ఛాన్స్. అది అన్ఫార్చునేట్ గా దౌర్భాగ్య పరిస్థితి అదనమాట. సమస్య రాగానే మొత్తం మన హృదయం అంతా విప్పి ఆయన దగ్గర వెళ్ళి, ప్రభువా నువ్వే చేయాలి, ఇంకెవరు చేయలేరు అని అప్పుడు వెళ్తాం. కానీ దానికంటే ముందు మనము వెళ్తే ఎంత బాగుంటుంది. ప్రతిరోజు ఆయన్ని ఆరాధన చేసేవారుగా ఉంటే అసలు ఆ సమస్య రాదు. అసలు మనకి ఏమొచ్చినా పర్వాలేదు అనుకుంటాము, ఇది దేవుడి చేతిలో ఇచ్చే వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఉంటాం. కానీ చాలాసార్లు మన ఇబ్బంది వచ్చినప్పుడు ఫుల్ ఫోర్స్తో వెళ్ళేసి వాళ్ళని ప్రార్థన చేయండి, వీళ్ళని ప్రార్థన చేయండి, మనము ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అన్ని రకాలు చేస్తాం. అది తప్పు కాదు, కానీ నేను చెప్తాను మన మైండ్ సెట్ మనకి తెలిసిపోద్ది. ఇక్కడ యాయేరు అంతవరకు బాగానే ఉన్నారు, ఆయన సమాజ మందిరం అన్ని నడుపుకుంటున్నారు, యూదుల మతం ప్రకారం అన్ని చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడి లోకంలో తిరుగుతున్నారు, ఆయన చుట్టూ తిరుగుతున్నారు, ఆయన ముందు నుంచి వెళ్తున్నారు, వెనకాల నుంచి, కానీ పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. మా యూదులు యెహోవా మా దేవుడు, మా సమాజ మందిరం, మా కార్యక్రమాలు ఇవన్నీ అని చెప్పి. అమ్మాయి అక్కడ చనిపోయే స్టేజ్ వచ్చేసరికి అప్పుడు అర్థమైంది, ఈ పక్కన ప్రధాన యాజకుడు సహాయం చేయలేడు, నా స్నేహితులు పెద్ద పెద్దలు ఎవరు సహాయం చేయలేరు, నాకు తెలిసిన ఏ డాక్టర్ సహాయం చేయలేరు, ఏం చేయాలండి అని చెప్పి పానిక్ అయిపోయినప్పుడు, ఓకే ఇవన్నీ అక్కడ రాయలేదు కానీ టోటల్ పానిక్, ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ, ఎవరు సార్ ఏం చేయగలుగుతాం అండి, అది మరి మన దేవుడు కాదు కదా. అదేంటండి ప్రధాన యాజకులు గారు మీరు అలా అంటారేంటి, దేవుడు మరి మీరే కదా యాజకులు అంటే, లేదండి సారీ అండి మేము చేయలేమండి, అటు ఇటు అటు బాధపడతాం అంటే ఎవరు వచ్చారు, వెళ్ళి పాదముల దగ్గర ఆయన. అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడన్నా ఎదుర్కొన్నామా అండి? ఎవరు లేరు, ఎవరు ఏమి చేయలేరు, నో హోప్, నేను అవుట్, నా పని అవుట్, పాప పోయి ఎవరేం చేయలేరు. అలాంటి పరిస్థితిలో మనము జీవించడం నేర్చుకోవాలి. మన మనస్సు అలాంటి స్థలానికి తీసుకోవాలి, అది వాస్తవమే. కానీ మనం గ్రహించాం, మన ఒక గర్వం అహంకారం ఎలాంటిది అంటే, అవసరం లేదు దేవుడు చాలాసార్లు నేనే మేనేజ్ చేసుకుంటాను లేండి, నాకు తలాంతులు ఉన్నాయి, స్కిల్ ఉన్నాయి, నేను చూసుకుంటాను అనే ఒక మనస్సులో ఉంటాను. కానీ బైబిల్ ఎప్పుడు చెప్తుంది తగ్గించుకోవాలి. పౌలు భక్తులు నేర్చుకున్నాడు ఈ సూత్రం. ఆయన అన్నారు బలహీనంగా ఉండడమే బెస్ట్ అండి అంటారు ఆయన. ఆ స్థాయికి మనం ఎదగా. నేను ఎప్పుడైతే నేను చేస్తానంటానో వర్కౌట్ అవ్వట్లేదు ఏది కూడా. బెస్ట్ పని ఏంటండి, 2వ పత్రిక కొరింథీ 12వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చూస్తాం.
ఆయన బలహీనతలన్నీ అందు నేను సంతోషిస్తున్నాను. ఎవరన్నా తిడితే సంతోషిస్తున్నాను, ఎవరన్నా గొడవకు వస్తే సంతోషిస్తున్నాను, అన్ని పోయినా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అలాంటి సమయంలోనే నేను కృంగిపోయి తిరిగి చాలా దీన స్థితిలో ఉన్నప్పుడే ప్రభు నాతో బలంగా పనిచేస్తాను. ఆ సూత్రం మనం కూడా నేర్చుకోవాలి. యాయర్కి ఏ విధంగా అయితే ఆయన వెళ్ళారు, దేవుడి దగ్గర నుంచి రక్షణ పొందుకున్నారు, పాప ఒక జీవితం ఆయనకు వచ్చేసింది, ఆయన జీవితం మారిపోయింది, సంతోషం కలిగింది. మన జీవితంలో కూడా మన హృదయం ఎప్పుడు ఎంత బలంగా ఉన్నా, మనకి ఎన్ని ఆస్తులు పెరిగినా ఏమైనా కూడా మనం ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి. చాలా కష్టం అండి అది, మన వల్ల అవ్వదు, అది మన వల్ల అవ్వదు. దేవుడితో చెప్పుకోవాలి, ప్రతిరోజు చెప్పుకోవాలి, ప్రతిరోజు చెప్పుకోవాలి. అదే కాలం అదొక పనిగా మనం పెట్టుకోవాలి. ప్రభువా, నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, నేను నిన్ను వెంబడించను, అది మాత్రం గ్యారంటీ. మీరే సహాయం చేయండి, నాకు అవసరం అయితే ఏదన్నా ఇబ్బంది పెట్టేయండి, కానీ నేను మాత్రం నీ యొక్క సన్నిధి నుంచి నేను వెళ్ళిపోకూడదు, నీ యొక్క ఆరాధన నుంచి నేను తప్పించుకొని ఎక్కడో తిరిగేయకూడదు అని ఒక ప్రార్థన మనం చేయడం చాలా మంచిది. ఈ లూకా రాసిన సువార్తలో యాక్చువల్లీ ఒకసారి చూద్దాం, త్వరగా ధర్మకుని చూద్దాము. ఏ విధంగా అయితే మనకు అన్ని ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది నేచురల్ స్వభావం అన్నమాట అది. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ ధనవంతుడు యవనస్తుడు ఒక అధికారిగా 18 ఆయన ప్రభు దగ్గర, యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి, లూకా 18 కింద ఉన్న వచనాలు మనం చూస్తే, ఈయన ప్రభుని అడిగారు, నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అంటే, చూస్తే భక్తి పరులానే ఉన్నాడు. అంటే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, పై విషయాలే మాట్లాడుతున్నారు, నిత్య జీవితం గురించి మాట్లాడుతున్నారు, మంచిది. భూలోక సంబంధమైన విషయాలు ఆయన అడగట్లేదు, పైన ఉన్న వాటి గురించి అడుగుతున్నారు. సో ప్రభు వారు చెప్పారు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, మరి ఆజ్ఞలు పాటించాలి, దేవుణ్ణి ప్రేమించాలని కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తారు, వాళ్ళకే నిత్య జీవితం. అంటే లేదండి, నాకు సాటిస్ఫాక్షన్ గా లేదండి అన్నారు. ఓకే, అయితే ఒక పని చేయండి, మీకు ప్రాబ్లం ఉంది, మీకు క్యాన్సర్ ఉంది, మీకు ధనము చాలా ఇష్టము, అవన్నీ కూడా అమ్మి వేసి బీదలకు ఇచ్చేయండి, నన్ను వచ్చి వెంబడి నాతో వచ్చాయి అన్నారు. ఎందుకు ఆయనకి మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే అక్కడ రాస్తుంది 23వ వచనం, ఓ చాలా ధనం ఉందంట, చాలా ధనం ఉంది. ఆయన ఒక పక్కన దేవుని మాటలు చెప్తున్నారు, దేవుడు అంటే నాకు ఆశ్రయము, నమ్మకము, అన్ని కూడా పెద్ద పెద్ద మాటలే ఆయన మనసులో ఉంది, కానీ వాస్తవం అదన్నమాట. ఆయనకి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, అది పెద్ద ఉరిగా మారిపోయింది, అక్కడ పట్టుకొని ఉంది, ఆయన వదిలిపెట్టలేకపోతున్నాం. అనేకసారి ఒక స్టోరీ గుర్తొస్తుంది, మంచి ఎగ్జాంపుల్ అది కూడా చాలాసార్లు చెప్పుకుంటాను, కానీ ఒకసారి గుర్తు ఒక ఆయన ఈ కొండలవన్నీ ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, మీకు ఐడియా ఉన్నారా? పైకి హిమాలయాలు ఎక్కేస్తారు, అలా కొంత మౌంటైనియర్స్ అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఎక్కేస్తారు, పైకి ఎక్కుతారు, ఎంత పెద్ద పర్వతం ఉంటే అంత పర్వతం ఎక్కడానికే ప్రయత్నం చేస్తారు. ఈ దేశం ఆ దేశం ఎక్కడ పెద్ద పర్వతం ఉంటే ఎక్కడానికి చూస్తారు. ఒక ఆయన అలాగే వెళ్ళారు, తిరిగారు. ఆయన ఒక స్థలానికి వెళ్ళేసి అక్కడ రాత్రి టెంట్ వేసుకుందాం అనుకున్నారు, ఎవరు ఉండరు మామూలుగా. వెళ్తూ ఆ పైన ఒక స్థలానికి వచ్చి ఇంకా చీకటి పడిపోతాం అండి, చీకటి అయిపోయింది, వెళ్ళాల్సిన ఇంకా పైకి ఎక్కాల్సిన స్థలం వరకు వెళ్ళలేదు, జారిపోయాడు కానీ వాళ్ళు మామూలుగా కట్టేసుకుంటారు, బెల్ట్లు తాడు అవన్నీ కట్టేసుకుంటారు. ఓ పైనుంచి మనకి ఎందుకు వచ్చాడు, కానీ దేవుడు తాడు ఉండడం బట్టి కక్కని ఉండిపోయాడు. మొత్తం చీకటి, ఆయనకి ఏం కనపడలేదు, ఎక్కడున్నా ఏది అమ్మ వరిపోయిన బాబు అని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు, కానీ ఉపయోగం ఏంటి, వేలాడుతున్నాడు. ఎక్కడ ఇటు చేయి పెడితే ఎక్కడ అందట్లేదు. అమ్మో ఇదేం బతుకు, ఇంకా ఇక్కడే చచ్చిపోతానేమో, ఇంకా కొద్ది రోజులు ఇంకా ఏమవుతుంది, నెక్స్ట్ ఎవరు రారు అక్కడికి, ఎవరు చూడరు. ఒక రోజు 2 రోజులు ఆ చలికో ఆకలికో చివరికి అక్కడే వేలాడుతూ చని. ఈ టైంలో ఆయన చిన్నప్పుడు మేబీ సండే స్కూల్ గుర్తొచ్చాడో ఏమో, ప్రభువా అని చెప్పి పిలిచారు, నాకు సహాయం చేయండి. మనుషుల గురించి పిలిచాడేమో కాసేపు, ఎక్కడి నుంచి ఏ సౌండ్ లేదు. చివరికి దేవా ప్రభు అని ఉంటే నాకు సహాయం చేయండి అంటే ఒక స్వరం వచ్చింది.
ఏం కావాలి అని చెప్పి, నన్ను కాపాడండి, ఏదో ఒకటి చేయండి అంటే ఆ స్వరం చెప్పింది, కట్టుకున్న తాడు కొంచెం కోసే. అయ్య బాబా, ఇదెక్కడ గొడవ అండి, ఆయన సాయం చేస్తారంటే తాడు కట్ చేసేయమంటారని చెప్పి ఇంకా బలంగా పట్టుకొని, చాలా బలంగా పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. రాత్రికి ఆయన చనిపోయాడు, రాత్రికే చనిపోయాడు అక్కడే తాడు బలంగా పట్టుకొని. నెక్స్ట్ డే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఇంకో గ్రూప్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఒక వింత దృశ్యం వాళ్ళకి కనపడింది. ఒక తాడు ఉంది, పైనుంచి వేలాడుతూ ఉంది, ఈ వ్యక్తి అలా వేలాడుతూ ఉన్నాడు, భూమి నుంచి ఇంతే గ్యాప్ లో వేలాడుతున్నాడు. సో దేవుడు చెప్పింది కట్ చేస్తే ఆయన రెస్క్యూ అయిపోయాడు కదా, ఆ రోజు అక్కడే పడేవాడు, ఎస్కేప్ అయిపోయాడు. కానీ మన నమ్మకం అలా ఉంటుంది అనమాట. చాలాసార్లు ధనం అంటే ఇంకా వదిలిపెట్టాను, బాబోయ్ బాబోయ్ ఇది వదిలిపెడితే ఇంకేమన్నా ఉందా. మీ ఆస్తులు అమ్మే మనం ఏమీ కూడా చెప్పట్లేదండి. ధనం ఎంత ఉన్నా కూడా దేవుడి మీద ఆశ్రయించాలి. అబ్రహాం గారికి ఎంతో ధనం ఉంది, కానీ ఆయన ఎక్కడ గర్వము అహంకారం ఏమీ కనపడలేదు. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా తెలుసు, నేను ఎక్కడో ఊర్లో ఉండి వచ్చిన వ్యక్తి, అక్కడ ఏమీ లేదు. దేవుడు ఏదో కొత్త దేశానికి వచ్చి నీకు ఇచ్చేసానన్నారు. ఆయన స్పష్టంగా చూశారు, ఆయన కళ్ళతో దేవుడు ఇచ్చేది చూశారు కనుక ఇంకా ఆ డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనుకున్నాడు. కానీ దేవుడు నాకు ముఖ్యము అని చెప్పి ఒక మనసు ఆయన చేసుకున్నారు. అందరినీ దేవుడు ధనాలు ఇచ్చేసి పేదవాళ్ళకి ఇచ్చేసి వచ్చేయమని చెప్పట్లేదండి. కొంతమందికి ఆ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉంటే ఖచ్చితంగా ఆ చెయ్యో ఏదో తీసేయాల్సి వస్తుంది, తీయకుంటే మనం చచ్చిపోతాం. సో ఆయనకి అది చాలా అవసరం. పక్క అధ్యాయంలోనే మనం చూస్తాం కదా, ఇంకో ఆయన ఉన్నారు, ఎవరు, జక్కయ్య గారు. ఆయన కూడా ఇలాగే డబ్బులు సిటిఓ గారు, చీఫ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన డబ్బులు సంపాదించి అక్రమంగా సంపాదించి ఓ ఫుల్ పోగేసుకున్నాడు. బాగానే హ్యాపీగా గడిచింది, ఎందుకో ఇబ్బందిగా ఉంది, కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ లేదు. ఒకరోజు యేసు ఆ దారిలో ఆశ్చర్యంగా ఆయన్నే చూసి, నీడికి నేను వస్తున్నాను అన్నారు. ఎందుకో చాలా ఉత్సాహపడిపోయారు ఆయన. ప్రభువుని తీసుకొని ఇంటికి వెళ్తా ఉండగా జనాలందరూ సనుక్కుంటున్నారు, వర్స్ట్ ఫెలో ఇంటికి ప్రభు వెళ్ళడం ఏంటి, వర్స్ట్ ఫెలో అని చెప్పి చెవిలో మాటలు వినపడుతున్నాయేమో. వెనకాల ప్రభు వస్తున్నారు, ఆయనకు కూడా వినపడుతున్నాయేమో. వెంటనే అన్నారు, అంటే అన్నారు కానీ నా ఇంటికి వచ్చే ఈయన్ని అంటున్నారు అని చెప్పి ఎందుకో ఆవేశం తిరిగి అందరితో, ఈ సమయంలో ఆస్తుల్లో సగం నేను ఇచ్చేస్తున్నాను, నీకు మోసం చేశానా, ఏదో 4 రెట్లు మళ్ళీ నువ్వు మాట్లాడకుండా వడ్డీతో సహా ఇచ్చేస్తాను, ఇంకా మాటలు నాకొద్దు. దేవుని కుమారుడు నా ఇంటికి వచ్చారు, ఇంకా ఆయన ఏమనకండి, ఇంటికి వెళ్ళిపోయారు, తీసుకువెళ్ళిపోయారు. ఏ ఒక్క మాట కూడా అక్కడ ఎక్స్చేంజ్ అవ్వలేదు. గమనించారా? యేసు ఒక్క మాట కూడా. చివరికి ఇవన్నీ అవగానే చెప్పారు, మనిషి కుమారుడు రక్షించిన వాడిని వెతికి రక్షించడం. అంతే, ఒక మాట. రక్షణ వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. మనం గ్రహించాలి. ధనం ఉండడం తప్పు కాదు, కానీ చూసుకోండి ఎంత గ్రిప్ ఉందో అనేది మనం గ్రహించాలి. ధనవంతుడి సంగతి అలా ఉంది. ఆయనకు మంచి అవకాశం. ఈరోజు ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ వెనకాల చూస్తే పేతురు, యాకోబు, యోహాను అందరూ వెళ్ళిన అదే దారిలో నాకు కూడా వెళ్ళే అవకాశం ఉండింది, నేను వదిలిపెట్టేశాను. మరి ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. ఆయన ఆస్తిని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే మన కంటిన్యూషన్ ఇంకో స్టోరీ ఉన్నారు. ధనవంతుడు ఒకడు ఉండేవాడు, ఆయన ఒక ఇంటి బయట లాజర్ అనే ఒక దరిద్రుడు. ఈయన ధనం వదిలిపెట్టలేకపోయాడు. కనీసం ధనం వదిలిపెట్టలేదు, పక్కన వాళ్ళకి ఏమైనా ఇవ్వగలుగుతారా, షేర్ చేయగలుగుతారా అంటే ఎవరు వెతుక్కు వెళ్ళక్కర్లేదు, ఇంటి బయటే ఒకరు ఉన్నారు. ఆయన ఫుడ్ లేదు, కుక్కలు వచ్చి ఆయన ఫుడ్లు అవన్నీ నాకుతున్నాయి,
అంత దారుణంగా రోజు మంచి ఊదారంలో వస్త్రంలో అటు ఇటు తిరుగుతున్నావు కదా, కనపడట్లేదా అతనికి ఫుడ్ లేదండి పెట్టరవా? తర్వాత మనకి తెలుసు అబ్రాహం గారు అన్నారు, నీ కాలంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, అటు ఇటు చూడలేదు. ఈ అబ్బాయి ఏమో కష్టపడ్డారు, దుఃఖపడ్డారు, ఈ రోజు నా చుట్టూ హ్యాపీగా ఉన్నారు. అది లేదు. ఇంకో ధనవంతుడు అలాగే ఉండేవాడు. ఆయన అన్నారు, సరిపోవట్లేదండి ఈ డబ్బులు పోగేసుకోవడానికి చోట్లేదు, నేను ఇంకా బిల్డింగ్ లో ఇంకా 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 పెంచేసుకున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇంకా ఇంకా బిల్డింగ్లు పెంచుకున్నారు. సుఖంగా ఉంటాను అనుకున్నాడు. సో ఆ సమయంలో దేవుడు చెప్పారు, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడిగితే మరి ఇవన్నీ ఎవరికి వెళ్తాయి అంటారండి? అంతే, స్టోరీ అక్కడికి అయిపోయింది. సో జాగ్రత్తగా మనము కలిమి విస్తరించడము మన జీవానికి మూలం కాదు. మీ డబ్బులు మీ యొక్క లైఫ్ స్పాన్ కి సూచన కాదు. ఈయనకి అంబానీ గారండి 100 కోట్ల ఆస్తి కనుక ఆయన 100 సంవత్సరాలు బతకాలని రూల్ ఏం లేదండి. 100 క్షణాలు కూడా బతకడానికి గ్యారంటీ లేదు. మన కలిమి విస్తరించడము, విస్తరిస్తూ ఉంటే చాలా వచ్చేస్తానండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అనుకుంటారు, కానీ అలా అనుకోకండి. కలిమి యొక్క ఎఫెక్ట్ మనం చూసాం కదా, అది ఎంత ఎక్కువ ఉంటే అంతే మనము గోతులోకి వెళ్తున్నాము, అంతే మనం దేవుడి నుంచి దూరం అవుతున్నాము. ఇది కేవలం క్రొత్త నిబంధనలో ఉందండి, పాత నిబంధనలో ఇవన్నీ తెలియదు మనకు. ఇప్పుడు కూడా చాలాసారి క్రైస్తవులు కూడా పాత నిబంధన స్టోరీలే మాట్లాడతారు ఎక్కువ. మోషే గారు ఇలా చేశారు, ఇలా ఆశీర్వదించారు, తలగా ఉంటానన్నారు కనుక ఈ సంవత్సరం ప్రమోషన్ రాలేదు కానీ నెక్స్ట్ సంవత్సరం డబుల్ ప్రమోషన్ నాకు వస్తుందని అలా పాస్టల్ గారు కూడా అలా నడిపించే వాళ్ళు ఉన్నారు. అలా చేయకండి. మనకు తెలుసు మనం ప్రభు ఒక అడుగుల్లో నడిచే వాళ్ళుగా ఉన్నాము. అది చాలా ఇరుకైన మార్గము, ముళ్ళు ఉంటే అక్కడ చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి, ఇబ్బంది పడుతూనే వెళ్ళాలి. మోసపోకండి. దేవుడు మనకి ఎంత కావాలో అంత ఇస్తారు. మీకు ఎంత అవసరమో కరెక్ట్ గా ఇస్తారు. ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు, అది మనం నమ్మగలిగితే ఆ ధనవంతుడు ఆయన పోగేసుకున్నట్టు మనం పోగేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో ధనవంతుడు పేదవాళ్ళని లెక్క చేయకుండా జీవించారు, అలా కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. మనము ఆస్తుల మీద నుంచి మన మనసు వెళ్ళి ప్రభు మీద మన మనసు వచ్చే అలాంటి ఒక జీవితానికి ప్రభు పిలుచున్నారు. మన జీవితం ఆవిరి వంటిది, రేపటి సంగతి నాకు తెలియదు. ప్రభు మనల్ని ఒక గొప్ప జీవితంలోకి ఆయన పిలుస్తున్నారు అనేది మనం గ్రహిద్దాము. ఇప్పుడు సమస్య ఏంటో తెలుసండి, మన జీవితంలో మనం ఏమేం చేసుకుంటున్నామో ఒకసారి మనం పరిశోధించుకోవాలి. మీ జీవితంలో ఈ రోజు ఏం చేస్తున్నారో పరిశోధించుకోవాలి. ఒక ఆయన అన్నారు, నా భయం ఏంటంటే నేను అనుకున్నది సాధించలేకపోవడం కాదు. మనం అనుకుంటాం కదా, మనం అనుకున్నదాన్ని కూడా సాధించేయాలి. సో ఆయన అంటున్నారు, నేను అనుకున్నదాన్ని సాధిస్తానని సాధించలేనని భయం నాకు లేదు, కానీ సాధించేస్తానేమో అని నాకు భయము. అర్థమైందండి? అది అంటే అందరూ సాధించాలని అనుకుంటారు కదా, ఆయన అంటున్నారు సాధించేస్తానేమో అని భయపడుతున్నాను అంటున్నారు. ఎందుకంటే ఆదికాండం 11వ అధ్యాయంలో గ్రూప్ ని మనం చూస్తాము. ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 9 వరకు ఉన్న వచనాలు. ఆదికాండము 11. సో అక్కడ భూమి అంతా కూడా ఒకే ఒక లాంగ్వేజ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చాలా మంది పెద్ద గ్రూప్ చేరి ఒక స్థలానికి వచ్చారు. అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు అని రాస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారండి, 3వ వచనంలో వాళ్ళు ఎకరాలు అవన్నీ చేసి దాన్ని బాగా మనం చేసుకొని 4వ వచనము మనం ఒక పట్టణం కడదాము ఇక్కడ, అండ్ దానిలో పెద్ద గోపురం కడదాము, ఆకాశంలోనికి వెళ్ళే అంత గోపురం కడతాం అంటున్నారు. మనం ఒక పేరు చేసుకుందాము, ఎక్కడ కూడా మనము చెదిరిపోకుండా ఇక్కడే ఉంటామని చెప్పి
ప్లానింగ్ మొదలు పెట్టారు. తర్వాత స్టోరీ మీకు తెలుసు. మీరే ఒకసారి ఊహించుకోండి, వాళ్ళు అనుకున్న రీతిగా సాధించుంటే ఏమయ్యేదండి? చాలాసార్లు అనుకుంటారు దేవుడు మరి అలా ఇలా దేవుడికి చెప్పిన అక్కడ మాటలు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ రాసి ఉన్నారు, ఇదో 6వ వచనము, వారందరూ ఒక జనముగా ఒకే భాషగా ఏదో మొదలు పెట్టారు, ఇంకా వాళ్ళకి ఏమి కూడా సాధ్యంగా ఉంటది అని చెప్పి ఇక్కడ చదువుతున్నాం. అదేంటండి, మనుషులందరూ కలిపి అసాధ్యమైన పనులు ఏదన్నా చేస్తారా? ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే ఎన్నో విషయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వదిలిపెట్టేస్తే ఒక అంత అనేది లేదు. ఈ మొబైల్ ఫోన్ చూడండి, ఇవన్నీ అసలు ఊహించలేము. వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ అసలు ఊహించలేము. మనుషుల్ని వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇదే అనుకోండి, దేవుడు ఇక్కడ వదిలిపెట్టేసి ఉంటే ఏమయ్యేది? ఈ రోజు కూడా కడుతూ ఉండేవారు, ఇంకా ఇంకా పైకి. సరే ఇంకో వారం కడతామండి, చేరిపోద్ది అనుకుంటే మనకి అందరికీ తెలుసు, ఈరోజు తెలుసు, ఎక్కడ అది ముట్టుకోవడానికి ఇలా రూఫ్ కాదు, దానికి ఒక అంతం ఇంతవరకు ఏం చేసినా కూడా కనపడని అంత అంతరిక్షం ఉన్నది. వీళ్ళు కట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, అయ్యే పని కాదు. ఈ రోజు కూడా కడుతూ ఉండేవారు, దేవుడు ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు సాధించాలనుకున్నది సాధించేస్తే జీవితకాలం అంతా వృధా చేసుకున్నట్టే. అందుకే చెప్పాను, నేను నా ప్లానింగ్ తో సాధించాలనుకున్నది సాధిస్తేనే గొడవ. జీవితం అంతా వృధా చేసుకుంటా, అవసరమైన పని మానేసి పనులన్నీ చేసుకుంటూ తిరిగానేమో, అదే వచ్చేసిందేమో, నాకు పిహెచ్డి వచ్చేసిందేమో, లేకుంటే నాకు ఇంకోటి వచ్చేసింది, ఆ స్థలం నాకు దొరికేసిందేమో, కానీ దేవుడిని నేను విడిచిపెట్టాను. ఎప్పుడో ఆయన ఈ పరుగుల్లో ఎక్కడో విడిచిపెట్టేశాను. నేను 2-3 సందర్భంలో చాలాసార్లు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు చూశాను. నాకు చాలా టైం పట్టింది. ఒక ఎడ్యుకేషన్ లో నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏదో చేద్దామని బయలుదేరాను. చాలా టైం పట్టేసింది, 10 సంవత్సరాలు పట్టేసింది. ఎందుకంటే పార్ట్ టైం ఆఫీస్ చేస్తూ ఇంటికి వచ్చి చేయాలి. నాకు నిజంగానే ఒక 10 సంవత్సరాలు పట్టింది పై చదువుల గురించి. దానికి వచ్చింది, కానీ అన్ని రోజులు కూడా నేను చేసేది కరెక్టా, టైం వేస్ట్ కాదా, నాకు అవసరమయ్యేది, ఆల్రెడీ ఉద్యోగం ఉంది, ఎడ్యుకేషన్ ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఇది కూడా చేయాలా, అవసరమా, వేస్ట్ అనిపించిందా? చేసిన రోజులంతా కూడా బాధపడుతూనే చేశాను. సరే నేను మొదలు పెట్టాను కాబట్టి చేశాను, కానీ ఆ దినములన్నీ కూడా దేవునితో కొంచెం కనెక్షన్ బాగానే తగ్గిపోయింది. తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. దానికి ఆ క్వాలిఫికేషన్ వచ్చింది, కానీ అన్ని రోజులు వృధా అయిపోయింది. దేవుని దయ, ఆయన సజీవంగా ఉంచి ఇంకా కూడా చేసే అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఓకే పర్వాలేదు అనుకున్నాను, కానీ చాలా వృధా అయిపోయింది సమయం, చాలా వృధా అయిపోయింది. మనము జాగ్రత్తగా ఉందాము. దేవుడు మనల్ని ఆయన పిలుచున్నారు. ఈ లోకంలో మనం చాలా ఒక స్పష్టమైన రీతిగా దేవుని విషయాలు అర్థం చేసుకున్నామండి. దాకా చదివిన భాగం మనకు గుర్తుంది కదా, వారికి ముగించేస్తాను. గుర్తు పెట్టుకున్నాము, రేపటి దినం మనకు తెలియదు. ఆవిరి వంటి వాళ్ళం. ప్లానింగ్ చేసుకోండి, కానీ మీ ప్లానింగ్ అన్నింటిలో కూడా దేవుని యొక్క అధికారాన్ని మనము అంగీకరించాలి. గాడ్ యు ఆర్ దేర్, మీ హెల్ప్ చేస్తేనే అవుతుంది, లేకుంటే మీరు చెప్తేనే నేను చేస్తాను, లేకుంటే లేదు. ఇదేదో వింత విషయం అనుకో. మన ముందు వెళ్ళిన మన యేసుక్రీస్తు ప్రభు, ఆయన పద్ధతి అదే పద్ధతి, అంతేనండి. ఆయన సొంతంగా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎవరికైనా సందేహం ఉందా అండి? యేసుక్రీస్తు ప్రభు మరి అలా జీవించారండి. ఆయన మాటల్లోనే వెళ్దాము, ఒకటో రెండో నేను చూపిస్తాను. మొదటిగా మన హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 7వ వచనంలో ఒకరేమైనా తీసి చదవండి, మిగతాలు పెట్టే చాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఆయన భూమికి వచ్చే సమయంలో 5వ వచనంలో ఎక్కడ కనపడుతుంది, ఈ లోకంలో వస్తూ ఉండగా ఆయన ఏం చెప్పారో తెలుసండి? అర్పణ మీరు కోరలేదు, శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. ఒక శరీరం నాకు నీవు ఇచ్చున్నావు, నేను నీ చిత్తం చేయడానికి వచ్చున్నాను. నేను దేవుడు మనకు ఒక శరీరం ఇచ్చారు, దానిలో ఒక ప్రాణం అనేది ఇచ్చారు.
నేను ఎందుకు వచ్చి ఉన్నాను ఇక్కడ? నా సొంత పనులు చేసుకోవడానికి కాదు. బేబెల్ గోపురం నేను కట్టుకోవడానికి రాలేదు. నా తలంపుల్లో వచ్చింది నేను చేసుకోవడానికి కాదు. నేను వచ్చింది నీ చిత్తం చేయడానికి అనేది మనం అందరం కూడా అనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మన ముందు వెళ్ళిన ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చే ముందు చెప్పిన మాటలని బైబిల్ చెప్తా ఉన్నది. శరీరం నీకు ఇచ్చావు, చిత్తం చేయడానికి వెళ్తున్నాను. తర్వాత చూడండి, ఆయన ఇక్కడ జీవించిన కాలం అంతా మనకు తెలుసు. వరుసగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరియా స్త్రీతో మాట్లాడిన తర్వాత 34వ వచనం ఏం చెప్తా ఉన్నారండి? నా ఆహారము ఆయన పని చేయడమే నా ఆహారము. నేను నా ప్లాన్స్ తో రాలేదండి. ఈ రోజు ఇక్కడ వెళ్దాం, ఈ రోజు అక్కడ వెళ్దాం, ఈ రోజు ఎక్కడ ప్రసంగం చేద్దాం, ఈ రోజు అది కాదండి. ఆయన ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళడానికి, ఏం చెప్తే అది చేయడానికి నేను వచ్చున్నాను. అదే నాకు ఆహారం, అదే నాకు ఫుడ్ అని చెప్పారు. తర్వాత 2-3 భాగాల్లో చెప్పారులేండి, కానీ మీకు ఇంకో 2-3 చూపిస్తాను. యోహాను రాసిన పత్రిక యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఏం రాసిందో. ఏం చెప్తున్నారండి ఆయన? నాకు తెలియదండి. ఆయన ఏం చేస్తున్నారో నాకేం కనపడుతుందో అదే నేను చేస్తాను. నా గొప్పతనం ఏమీ లేదు. వాట్ హీ ఈస్ డూయింగ్ ఐఎమ్ డూయింగ్, అంతే. నేను నా ప్రభు ఏం చేస్తే నేనే అదే చేస్తాను. నాకు పెద్ద కొత్తగా జ్ఞానం లేదు, గొప్పతనం ఏమి లేదు. ఆయన ఏం చేస్తే నేనే అదే చేస్తాను. ఆయన మాట్లాడిందే నేను ఫాలో అవుతున్నా, అదే నా జ్ఞానం. నాకు కొత్తగా ఏదో తెలివితేటలు పుట్టుకు రాలేదు. ఆయన మాటలే నా తెలివితేటలు, ఆయన మాటలే నా జ్ఞానం. అలా మనం ఉండాలి. తర్వాత 30వ వచనం కూడా చూడండి అదే అధ్యాయంలో. నా అంతటా నేను ఏమీ చేయలేదు. ఇవన్నీ ఎప్పుడన్నా మనం ఎన్నోసార్లు చదువు ఉంటాం, కానీ చూడండి ఆయన స్వభావం మనకు తెలుస్తాం. ఏది కూడా నాకు తెలియదండి. దేవుడు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఆ సొంతంగా నేను ఏమీ చేయబోట్లేదు అని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయండి రెఫరెన్సెస్. అని ఇంకో రెఫరెన్స్ కూడా మనం చెప్తాను. యోహాను 14:10లో కూడా తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నేను నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నా మాటలు నేను చేసే పనులు అన్ని కూడా తండ్రి నాలో నివసించి చేస్తుంది. సొంతంగా నేను. పౌలు భక్తుడు కూడా ఇదే అన్నాడు. పౌలు భక్తుడు రోమా పత్రికలో మనం 11వ అధ్యాయం చివరి మాటలు, అలాగే 12వ అధ్యాయం మొదటి మాటలు 2 మనం కలిపితే అక్కడ ఏముందో జస్ట్ ఒకసారి చూడండి. రోమా పత్రిక 11వ అధ్యాయంలో 36వ వచనం. ఆయన నుండి, ఆయన ద్వారా, ఆయనకే అన్ని కూడా, ఆయనకే మహిమ కలుగును గాక. 12వ అధ్యాయంలో మొదటి వచనం ఏం చెప్తోందండి? కాబట్టి ఈ శరీరము ఆయనకి సజీవ యాగంగా గర్పించుకోండి. అంటే అక్కడ మాటకు అర్థం ఏంటో తెలుసండి. బేబెల్ గోపురం ఎప్పుడైతే వాళ్ళు కట్టారో వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎవరి ఆలోచన అండి? అదే ఎవరి ఐడియా? అది దేవుని ఐడియా అండి. మనుషుల ఒక ఐడియా. ఎవరు చేస్తున్నారండి? మనుషులు కలిగి మనం చేద్దాము అని చెప్పి బయలుదేరారు. మనమే అందరు కలిపి కట్టేద్దాం అన్నారు. ఎవరి కొరకండి? మన ఒక పేరు సంపాదించు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పేది ఏంటండి? ఆయన ఆలోచన ఉండాలి, ఆయన శక్తితో, ఆయన మహిమ కొరకు. ఇది క్రైస్తవ జీవితం అంటే ఈ విధంగా మనము ఉండాలండి. అందుకే మనం ఏదో సొంత తెలివితేటలు వాడక్కర్లేదండి. ఏ ప్లానింగ్ అవసరం లేదు, ఏ ఆలోచన. మన శరీరములు సొంత హోమ యాగంగా, ఫుల్ సాక్రిఫైస్, బతికుండగా ఆయన చేతిలో మన జీవితము సమర్పించుకోవడం. ప్రభువా, ఇక్కడ తర్వాత వచనం కూడా చూస్తే మన ఆలోచన విధం మారిపోవాలి. మన లోకస్తులు ఆలోచించిన విధంగా మీరు ఆలోచించకండి, మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి.
మారు మనస్సు పొందండి. ఒక పూర్తిగా మన మనస్సు మారి నూతనపరచబడి అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనము నిరూపించాలి ఈ లోకానికి. ఒక కాలంలో నేను నా ఇష్ట ప్రకారం ఏం కావాలంటే అది చేశాను, ఏదేదో సాధించేశాను. తక్కువ సాధించలేదు, కానీ అవన్నీ వేస్ట్. ఆ డిగ్రీలు, క్వాలిఫికేషన్లు, డబ్బులు, ఆస్తులు, నేను ఇక్కడ చనిపోతే అవన్నీ కూడా దేనికి పనికిరాదు. ఎవరో పట్టుకుపోతారు. నాకు దేనికి పనికి రాదు. నేను దాని గురించి పరిగెత్తాను. ఇప్పుడు బాబాయ్ అవన్నీ వేస్ట్, ఇవన్నీ చెత్త. పౌలు భక్తులు ఫిలిపియన్లో చెప్పారు, ఇవన్నీ వెంటతో సమానం. డస్ట్బిన్ లో పడేసి ఇక నా జీవితం నీ చేతిలో పెడతాను. నేను నీ చిత్తం చేయడానికి నీ యొక్క శక్తితో, నాకు శక్తి లేదు ప్రభు, నాకు శక్తి లేదు, నీకే శక్తి ఉన్నది. నేను ప్రార్థన చేస్తాను, సహాయం చేయి, బలపరిస్తే నేను చేయగలుగుతాను. బలపరిస్తే నేను సేవ చేయగలుగుతాను, లేకుంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాను. అనుదిన జీవితం ఎక్సెల్ గడపాలంటే నీ యొక్క శక్తి నాకు అవసరము. అలాగే ప్రభా నేనేం చేసినా, నేను వెలిగినా వెలగకపోయినా నీ మహిమార్థమయ్యే మనుషులు చూసి చెప్పాలి, ఓ జగనే అనుకున్న దేవుడు గొప్పవాడండి, జీవితం బాగానే మారిందండో అని చెప్పి చెప్పాలి వాళ్ళు. ఆ విధమైన ఒక జీవితము మనము సంపాదించుకోవాలి. ఇది సాధ్యము. ఎన్నో విషయాలలో మనము ఇది చేయగలం. దేవుడు మనకి కొద్దిగా నేర్పిస్తున్నారు. మీరు అనుదిన బైబిల్ పఠనంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు, నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి, మనం అందరూ నేర్చుకోవాలి. ఇందాక చదివినట్టు ఎన్నో విషయాలు ఈరోజు మనం చూసాం. ప్రాముఖ్యంగా మనం ఫస్ట్ ఏం చూసామండి, యాకోబు రాసిన పత్రికలో మన దేవుడు లేకుండా మనము ప్లానింగ్ ఏది చేసుకోకూడదు. దేవుని ఇన్వాల్వ్ చేసి ఎన్ని ప్లానింగ్లు అన్నా చేసుకోండి, మీ ఎడ్యుకేషన్ అన్నా చేసుకోండి, ఉద్యోగం అన్నా చేసుకోండి, ఫ్యామిలీ, ఆయన్ని పక్కనే కూర్చోబెట్టేసి ఆయనతో మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఇవన్నీ చేయండి. ఆయన పద్ధతి ప్రకారం ఉందా లేదా డిస్కస్ చేసుకొని అన్ని చేసుకోవచ్చు. అలాగే మనం తెలుసుకోవాలి, రేపటి గురించి ఎప్పుడన్నా మాట్లాడితే ఇది మనకు ఒక పదంగా వచ్చేయాలి. ఎప్పుడు కూడా సార్ రేపు వస్తారండి, మీరు ప్రేయర్ మీటింగ్ వస్తారని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారండి? మనం అలా నేర్చుకోవాలి మాటలు, బైబిల్ మాటలు. ఏం చెప్పాలండి? పెట్టుకుంటే రేపు మీరు నేను అక్కడ కలుసుకుందామండి అని చెప్పాలి. అది ఒక అలవాటన్నా ఈ రోజు మనం నేర్చుకున్న వాటిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ యొక్క విషయం మనం నేర్చుకున్నాము. అక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, అలా మనకి తెలుసు చేయాలని, బట్ చేయకుంటే అది పాపం అంటాం. ఇట్ ఈస్ అ సిన్. మనం దాన్ని పాపంగా మనం పెద్ద అనుకోం కదా. ఏముంటుంది, ఏదో అనుకుంటారు అని అనుకోకండి. సార్ ఎలా ఉన్నారు, మేడం గారు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క మహా గొప్ప కృప అండి అని మనం చెప్పగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి. ఎందుకంటే అది మన విశ్వాసం. మనకి దేవుని విషయాల గురించి చెప్పుకోవడానికి సిగ్గెందుకు? ఆయన మన గురించి వస్త్రహీనుడుగా అక్కడ వేలాడడానికి సిగ్గుపడలేదు. మనం ఎలా సిగ్గుపడుతున్నామండి? ఆయన మాటల విషయంలో మనం సిగ్గుపడితే మన గురించి ఆయన ఒకరోజు సిగ్గుపడతారని చెప్పి రైట్. మనం అలా ఉండము, ధైర్యంగా ఉంటాము, ఇంకా చెప్తాం. లెటస్ దేవుని చెప్తామండి, దేవుని ఆయన బర్త్డే బతుకున్నామండి అని చెప్పి ఈ మాటలు, మన మాటల్లో బైబిల్ మాటలు మెల్లిగా కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అదేదో తప్పని అనుకోకండి, మెల్లిగా ఇంట్రడ్యూస్ చేయండి. ఆఫ్ కోర్స్ మీరు అనొచ్చు, నేను పెద్ద దేవుని మాటలు ఎలా చెప్తాను, కానీ వ్యక్తిగతంగా జీవనం తేడా ఉంటది, వాళ్ళు ఏమైనా అనుకుంటారు. నేను ఒకసారి ఏమో దేవుని స్తోత్రం అంటాను, దేవుని చిత్తం అంటాను, ఇంకో పక్కన చాలాసార్లు పడిపోతూ ఉంటాను వాళ్ళ ముందే. మరి నాకు నామోషిగా ఉంటది కనుక ఇది నేను చెప్పట్లేదు అనుకున్నాను. అలా చేయకండి. ఒకసారి మీరు పడతారు, ఇంకోసారి మీరు దేవుడి కొరకు స్టాండ్ అవుతారు. గుర్తు పెట్టుకుందాము, అది మనుషుల ముందు మనము డ్రామాలు వేయట్లే. ఆయన ఇంప్రెస్ చేయడానికి నేను చూడట్లేదండి. నేను నా బాస్ని ఇంప్రెస్ చేయడానికి చూడట్లేదు, నా స్నేహితుల్ని ఇంప్రెస్ చేయడానికి చూడట్లేదు. వాళ్ళను మెచ్చుకోవాలి, వాళ్ళని నా గురించి ఎక్కువ తక్కువ అనుకుంటారని నేను ప్రయత్నం చేయట్లేదండి. చేయకూడదు, మనం చేయకూడదు. మన దేవుడు ఎదుట నిల్చునేవాళ్ళు. ఏమన్నా తేడా చేస్తే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ముందు నేను నవ్వుల పాలు అవుతాను అనుకోకండి. దేవుడు ముందు వెళ్ళి చెప్పండి, బాబా సారీ అండి, నేను ఇలా చేశాను,
ఆయన వెంటనే క్షమిస్తారు. మనుషులు క్షమించరు. మనుషులు కొన్ని సంవత్సరాలు చెప్పుకుంటారు, కానీ దేవునికి స్తోత్రం, వాళ్ళతో మనకు పని లేదండి. వాళ్ళతో అస్సలు పని లేదు. మన దేవుని ఎదుట ఆయన సాక్షులుగా, ఆయన శక్తితో, ఆయన ఒక బలంతో జీవిస్తాం. సో ఆయనకే మన లెక్క చెప్పాలి, ఇంకా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. సో ఈరోజు ధైర్యంగా దేవుని మాటలతో వెళ్దాము. దేవుని